ఓం నమో నారాయణాయ నమశివాయ. మనం ఆది పర్వంలో మహాభారతంలో ఆది పర్వంలో 4వ అధ్యాయం పౌలోమ పర్వం అసలు కథ ఇదే అన్నమాట. ఇంకా నైమిషారణ్యంలో కులపతి శౌనకుడు చేస్తున్న 12 వత్సర సత్రయాగానికి వచ్చిన ఋషుల వద్దకు లో మహర్షుని కొడుకు సూతనందనుడు పౌరాణికుడు అయిన ఉగ్రశ్రవణుడు వచ్చాడు. పురాణాలలో మిక్కిలి పరిశ్రమ చేసి పౌరాణికుడైన అతడు చేతులు జోడించి ఆ ఋషులను, పూజ్యులారా, మీరేమి వినాలనుకుంటున్నారు, నేను ఏమి చెప్పను అని అడిగాడు. ఆ ఋషులు ఇలా అన్నారు: లో మహర్షణ పుత్ర, నీకు మేము ఉత్తమమైన దానిని చెబుతాం. కథా ప్రసంగాలను వినడానికి కుతూహలంగా ఉన్న మాకు నీవు అనేక కథలను వినిపించవచ్చును. ఇప్పుడు పూజ్యులైన కులపతులు అగ్నిగృహంలో ఉన్నారు, అంటే అగ్నిని ఉపాసిస్తున్నారు. దేవాసురులకు సంబంధించిన దివ్యమైన కథలను వారు ఎరుగుదురు, వాళ్ళకి తెలుసు. ఇంకా మనుషుల, పాముల, గంధర్వుల కథలను అన్నింటినీ సంపూర్ణంగా తెలుసున్నారు. సూతనందన, కులపతి, విప్రవరుడు, విద్వాంసుడైన ఆ సౌనక ముని యజ్ఞ దీక్ష యందున్నాడు. అతడు సమర్థుడు, వ్రతదీక్ష కలవాడు, బుద్ధిమంతుడు. స్మృతి పురాణ ఇతిహాసాలన్నింటిలోనూ బృహదాకారణ్యకాదులైనటువంటి బ్రహ్మశాస్త్రాదులు ఎందునూ అతడు ఆచార్యుడు. అతడు సత్యవాది, అంటే ఓన్లీ నిజమే చెప్తాడు అన్నట్టు. ఇంద్రియ నిగ్రహ తత్పరుడు, అర్షడ్వర్గాలను జయించినవాడు అన్నట్టు. తపస్వి, నియమపూర్వకంగా వ్రతాచరణం చేసేవాడు, అన్ని నియమనిష్ఠులతో పాటిస్తూ వ్రతాన్ని చేసేవాడు. మాకు అందరికీ మాన్యుడు. అతడు వచ్చే వరకు ప్రతీక్షించండి. ఆ గురువు విప్రవరుడు ఉత్తమమైనటువంటి ఆసనాన్ని అలంకరించి మిమ్మల్ని ఏది అడుగుతారో దానిని మీరు చెప్పుదురు గాని. సో నైమిషారణ్యంలో ఉన్నటువంటి మునులందరి దగ్గరికి వెళ్ళి ఉగ్రశ్రవుడు అడిగితే వాళ్ళు ఏం చెప్పున్నారు, ఆశ్రమంలో ఎవరెవరికి ఏమేమి వచ్చు, ఏమేమి తెలుసు అని చెప్తూ, సూత మహర్షి, క్షమించాలి, ఇక్కడ ఎవరు, మన సౌనకముని. సో సౌనకముని యజ్ఞ దీక్షలో ఉన్నారు కదా, ఆయన వచ్చే వరకు ఆగవయ్య అని చెప్పేసి మన ఉగ్రశ్రవుడికి చెప్పున్నారు. అప్పుడు ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు: అలాగే కానివ్వండి, ఆ మహాత్ముడు గురువు వచ్చి కూర్చున్నాక వారు అడిగినవే నానా విధాలైన పుణ్యకథలను చెప్తాను. అనంతరం ఆ విప్రశ్రేష్ఠుడు సౌనక మహర్షి యథావిధిగా అన్ని కార్యాలు చక్కపెట్టుకుని దేవతలను వైదిక స్తుతులతోనూ పితరులను నీటితోనూ తృప్తిపరిచి తర్పణాలు చేసి వచ్చాడు. అక్కడ ఉత్తమ వ్రతులైన సిద్ధులు, బ్రహ్మర్షులు యజ్ఞ మండపంలో సోతపుత్రుని ఎదుట సుఖాసీనులై ఉన్నారు. ఋత్విజులు, సదస్యులు అందరూ కూర్చొని ఉండగా కులపతి అయిన శౌనకుడు కూడా కూర్చొని ఇలా అన్నాడు: ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి పౌలోమ పర్వణి కథా ప్రవేశో నామ చతుర్థోధ్యాయ. ఓకే, సో 4వ అధ్యాయం ఇంతే. సో ఇప్పుడు 5వ అధ్యాయం భృగుని ఆశ్రమునకు పులోముడను రాక్షసుడు వచ్చుట. సౌనకుడు అన్నాడు: తండ్రి లో మహర్షణ కుమార, పూర్వం నీ తండ్రి పురాణాలన్నీ అధ్యయనం చేశాడు, నీవు కూడా అవన్నీ అధ్యయనం చేశావా? సౌనక మహర్షి వచ్చిన తర్వాత ఉగ్రశ్రవుడిని అడుగుతూ ఉన్నారు: మీ నాన్నగారు పురాణాలన్నీ అధ్యయనం చేశారు, నువ్వు కూడా చేశావా? పురాణంలో దివ్యమైన కథలు, ధీమంతులైన రాజర్షి బ్రహ్మర్షుల యొక్క మూల వంశాలు వర్ణింపబడి ఉంటాయి. మేము మీ తండ్రి వలన పూర్వం ఇవన్నీ విని ఉన్నాం. వానిలో మొదటగా భృగు వంశమును గూర్చి వినగోరుతున్నాం కనుక ఈ కథనే చెప్పు, మేమంతా నీ కథ వినడానికి తగినట్లుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. సూతపుత్రుడు అంటే ఉగ్రశ్రవుడు చెబుతున్నాడు: భృగునందన, వైశంపాయనాది విప్రవరులు, మహాత్ములైన ద్విజశ్రేష్ఠులు పూర్వం చక్కగా అధ్యయనం చేసి చెప్పిన పురాణం నాకు బాగా తెలుసు. నా తండ్రి నా చేత చక్కగా అధ్యయనం చేయించాడు, నేను కూడా చక్కని అధ్యయనం చేశాను. భృగునందన, భార్గవ వంశం ఇంద్రాది దేవతల చేత, ఋషుల చేత, మరుద్గణం చేత కొనియాడబడిన శ్రేష్టమైన వంశం. మహాముని పురాణాలను ఆశ్రయించుకొని అందులో ఇమిడి ఉన్న ఈ భార్గవ వంశం గురించి ముందుగా నీకు యథాయుక్తంగా చెబుతాను, విను. స్వయంభూ అయిన బ్రహ్మ వరుణుని యజ్ఞంలో అగ్ని నుండి పూజ్యుడు మహర్షి అయిన భృగువును పుట్టించడని విని ఉన్నాను. అతనికి మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుడు చవనుడు. అంటే బ్రహ్మ వరుణుని యజ్ఞంలో అగ్ని నుండి
పూజ్యుడైనటువంటి మహర్షి అయినటువంటి భృగువును పుట్టించారు. అంటే భృగు మహర్షి అగ్ని నుండి ఆవిర్భవించినట్లు లెక్క. అది కూడా ఎలాగా, ఒక యజ్ఞంలో యజ్ఞవాటికలో ఉన్నటువంటి ఆ అగ్ని నుండి భృగు మహర్షి వచ్చున్నాడు. అతనికి మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుడు చవనుడు. ఆ చవనుని కొడుకు ప్రమతి అనేవాడు, పరమధార్మికుడు. అతనికి ఘృతాచి అనే అప్సరస యందు రురుడు పుట్టాడు. రురునకు ప్రమధ్వర యందు సునకుడనే కొడుకు ఉదయించాడు. అతడు వేదాలలో పారంగతుడు, ధర్మాత్ముడు, నీకు పప్రతామహుడు. అతడు తపస్వి, యశస్వి, శాస్త్రవేత్త, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, ధార్మికుడు, సత్యవాది, ఇంద్రియ నిగ్రహం కలవాడు, నియతంగా ఆహారం తీసుకునేవాడు, మంచివాడు, గొప్పవాడు, అండ్ ఆహారం కూడా మితంగా తీసుకుంటూ ఉంటాడు, అన్నీ తెలిసినవాడు. ఎవరు? సునకుడనే కొడుకు. ఆ సునకుడే చాలా గొప్పవాడని చెప్తున్నాడు. ఈ సునకుడు ఎవరు? రూరునికి పుట్టినవాడు. ఇక సౌనకుడు అన్నాడు, సూతపుత్ర, మహాత్ముడైన భార్గవునికి చవనుడనే పేరు ఎందుకు ప్రసిద్ధమైనది నాకు చెప్పు అంటున్నాడు. అప్పుడు సూతసుతుడు అంటే ఉగ్రశ్రవుడు చెప్పసాగాడు. భృగువు భార్య పులోమ అని విడతకెక్కింది. ఆమె భర్తకు అత్యంత ప్రీతి పాత్రమైంది. భృగువు వీర్యం వలన కలిగిన గర్భం ఆమెలో పెరగసాగింది. భృగు వంశోత్తమ, యశస్వి అయిన భృగువునకు అనుకూలమైన స్వభావం కల ధర్మపత్ని పులోమ. ఆమె గర్భం దాల్చిన సమయంలో ఒకసారి ధర్మపరులలో శ్రేష్ఠుడైనటువంటి భృగువు స్నానానికి బయటకు వెళ్ళున్నాడు. అప్పుడు పులోముడనే రాక్షసుడు అతని ఆశ్రమానికి వచ్చాడు. అతడు ఆశ్రమంలోకి రాగానే పతివ్రత అయిన భృగువు భార్యని చూచి, క్షమించాలి, ఆ పులోముడిని రాక్షసుడు ఆశ్రమానికి రాగానే పతివ్రత అయిన భృగువు భార్యను చూచి కామావిష్టుడై మోహాన్ని పొందాడు. సుందరి అయిన పులోమ అభ్యాగతుడైన ఆ రాక్షసుని అడవిలో దొరికే ఫలమూలాదులను సమర్పించి ఆహ్వానించింది. బ్రహ్మమూర్తి ఆ సమయంలో రాక్షసుడు కామపీడితుడై ఉన్నాడు. రాజా ఆ అనిందితురాలైనటువంటి ఆమెను ఎత్తుకొని పోదలిచి ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఆనందించాడు. ఆ శుభాంగిని ఎత్తుకుపోదలిచిన అతడు పట్టరాని సంతోషంతో నా కార్యం జరిగినట్లే అని మనసులోనే అనుకున్నాడు. ఆ సుందరాంగి పులోమను పూర్వం పులోముడని ఆ రాక్షసుడు వరించాడు. బాల్యంలో పులోమ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుపును మానిపించడం కోసం తండ్రి ఒరే రాక్షస వచ్చి ఈమెను పట్టుకుపో అంటూ భయపెట్టేవాడు. అంతకుముందు ఆ ఇంట్లో దూరి దాగి ఉన్న పులోముడనే రాక్షసుడు అది విని మనసులోనే ఈమె నా భార్య అనుకునేవాడు. అంటే ఇందులో ఉద్దేశం ఏమంటే నవ్వులాటకైనా బెదిరించడానికైనా పిల్లలతో ఇలాంటి మాటలు అనకూడదు, రాక్షసుని పేరు కూడా పెట్టకూడదు అన్నట్టు. సో పైన చెప్పినటువంటి ఒకసారి చెప్తాను చూడండి. ఆమె ఒంటరిగా ఉంది, అది చూసి వాడు ఆనందపడ్డాడు, వచ్చాడు. ఇక మనసులో ఏమనుకున్నాడు, ఇక నా కార్యం జరిగినట్టే అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అనంతర కాలంలో తండ్రి ఆమెను శాస్త్రోక్తంగా భృగువునికి ఇచ్చి వివాహం చేశాడు. భృగునందన, తండ్రి చేసిన ఆ అపరాధం నిత్యము అతని మనసులో గుచ్చుకుంటూనే ఉంది. ఇదే తగిన సమయం అనుకుని ఆమెను అపహరించడానికి మనసులోనే నిశ్చయించుకున్నాడు. ఇంతలోనే అగ్నిగృహంలో అగ్ని ప్రజ్వలితుండటం చూశాడు. అప్పుడు ఆ జ్వలిస్తున్న అగ్నిదేవుని పులోముడు, అగ్నిదేవ, నేను నిజంగా అడుగుతున్నాను చెప్పు, ఈమె ఎవరి భార్య అని అడిగాడు. అంటే చిన్నప్పుడు ఎవరైతే ఈ భృగు భార్య ఉన్నారో ఆమె అల్లరి చేస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ పులోమును ఏమనేవాడు, ఆ పులోము యొక్క తండ్రి, ఒరే రాక్షస వచ్చి ఏమైనా పట్టుకుపో అని చెప్పేసి అనేవాడు. అప్పుడు ఆ ఇంట్లో ఈ పులోముడనే రాక్షసుడు ఉండేవాడు. అంటే చిన్నప్పుడే నాకు ఆమెను ఇచ్చేసాడు అన్నట్టు వాడు అనుకుంటున్నాడు. అలా అగ్నిదేవుని అడుగుతూ ఉన్నాడు, ఈమె ఎవరి భార్య చెప్పు అని. పావకుడా, నీకు దేవతలకు ముఖస్థానీయుడు, అడుగుతున్న నాకు సమాధానం చెప్పు. ఈ సుందరంగానే పూర్వం నేను భార్యగా వరించాను, కానీ అనంతరం ఆమె తండ్రి అసత్య వ్యవహారంతో ఈమెను భృగువునికిచ్చి వివాహం చేశాడు. ఒంటరిగా చిక్కిన ఈ సుందరి భృగువు భార్యేనా? అయితే నిజం చెప్పు, ఈ ఆశ్రమం నుండి ఆమెను ఎత్తుకుపోతాను. ఆనాటి ఆ కోపం ఇప్పటికీ నా హృదయాన్ని మండిస్తూనే ఉన్నది. నా పూర్వ భార్య అయిన ఈమెను భృగువు పొందాడు అని చెప్పేసి
అగ్నిదేవునితో ఈ పులోముడైన రాక్షసుడు అంటూ ఉన్నాడు. సూతసుతుడు చెబుతున్నాడు, ఈ రీతిగా భృగువు యొక్క భార్యను ఈమె తనకు చెందుతుందా భృగువునకు చెందుతుందా అనే సంశయం కల్పిస్తూ రాక్షసుడు జ్వలిస్తున్న అగ్నిని పిలిచి పదే పదే అడుగుసాగాడు. అగ్ని, నీవు సమస్త ప్రాణుల లోపల నిత్యం సంచరిస్తూ ఉంటావు. మన దేహంలో నిత్యం అగ్ని రగులుతూనే ఉంటుంది అన్నట్టు. సర్వజ్ఞుడా, పుణ్య పాపముల యందు సాక్షి వలె ఉంటావు కాబట్టి నిజం చెప్పు. అసత్యవర్తనుడైన భృగువు నాకు మొదట భార్యగా నిశ్చయింపబడిన దానిని అపహరించాడు. ఈమెయే అయితే నీవు నిశ్చయంగా ఆ విషయం నిజం చెప్పు. అగ్ని, నీ వలన విషయమంతా విని భృగువు భార్యను నీవు చూస్తూ ఉండగానే ఈ ఆశ్రమం నుండి హరించి తీసుకొని వెడతాను. కాబట్టి నీవు నిజమేదో చెప్పు. ఉగ్రశ్రవణుడు చెబుతున్నాడు. దాని మహాభారతం నుంచి మరలా ఉగ్రశ్రవణుడు ఇటు వచ్చున్నాడు. రాక్షసుని యొక్క ఈ మాటలను విని అగ్ని దుఃఖించాడు. ఒకవైపు అసత్యానికి, ఇంకొక వైపు భృగువు యొక్క శాపానికి అతను భయపడ్డాడు. మెల్లమెల్లగా ఇలా అన్నాడు. అగ్నిదేవుడు ఏమని చెప్పాడంటే, దానవనందన, నీ చేత పూర్వం వరింపబడిన పులోమయే ఈమె. కానీ ఈమెను నీవు విధిపూర్వకంగా మంత్రసహితంగా వివాహమాడలేదు. ఈ యశస్విని పులోమను తండ్రి భృగువుకిచ్చి, తెలుగు కొంచెం కష్టంగా ఉందండి, రేపటి నుంచి క్షమించాలి, రేపటి నుంచి ముందుగానే మొత్తం స్టడీ చేస్తా. ఓకే. ఈ యశస్విని పులోమను తండ్రి భృగువుకిచ్చి వివాహం చేశాడు. ఆ కీర్తిమంతుడు శ్రేష్టమైనటువంటి వరుడు కావాలని కోరికతో నీకు ఇవ్వలేదు. దానవ, తదనంతరం ఈమెను వేదోక్తమైన క్రియాకలాపంతో శాస్త్రపూర్వకంగా నన్ను ముందుంచుకొని భృగువు భార్యగా పొందాడు. ఆమెయే ఈమె అని నాకు తెలుసు. అబద్ధం చెప్పడానికి ఆసక్తి లేదు. దానవోత్తమ, లోకంలో అనృతం ఎప్పుడూ పూజింపబడదు. సో ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున పొలవ పర్వమును ఉపపర్వమున పులోమాగ్ని సంవాదమున 5వ అధ్యాయం. అంటే ఈరోజు సింపుల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఫ్లోలో కూడా రాక్షసులు వచ్చి పట్టుకెళ్తారు, నేను వాడికి పెళ్లి చేస్తా అది దయచేసి ఎవరు అనకండి. సో ఏం చెప్పాడు అగ్నిదేవుడు? మంత్రయుక్తంగా అక్కడ ఆమెకి పెళ్లి జరిగింది. నువ్వు వచ్చేసి ఏదో అనుకున్నావు తప్ప వేరేది కాదురా బాబు అన్నారు. రేపు రేపనే కంటిన్యూ చేద్దాం.